పేట 1000 ఎకరాల రైతుల భూమికి సంబంధించి భూబకాసురుల కన్నుపడడంతో వారు తమ భూమిని తమకు ఇవ్వాలంటూ కూడా వారు ఆందోళన చేస్తున్నారు. షాంబీర్పేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట కూడా పెద్ద సంఖ్యలో బొమ్మరాయిపేటకు సంబంధించిన రైతులు కూడా ధర్నా చేస్తున్నారు. ప్రస్తుత విజువల్స్లో చూసుకోవచ్చు, పెద్ద సంఖ్యలో కూడా కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం ఎదుట టెంట్ వేసి నిరసన తెలుపుతున్నారు. గడిచిన కొన్నేళ్లుగా తమ్ము పట్టా భూములకు సంబంధించి వ్యవసాయం చేసుకుంటే కొంతమంది తాతల కాల పేరుతో వచ్చి తమ భూములు వారివే అంటూ కూడా వాటికి డబుల్ రిజిస్ట్రేషన్ ప్రయత్నం చేస్తున్నారు. బొమ్మరాటిపేటకు సంబంధించి కూడా సుమారుగా 1000 ఎకరాల భూమికి సంబంధించి కూడా 450 రైతులకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే గడిచిన 5 ఏళ్లుగా వీరు తమ భూముల కోసం పట్టాదారు పాస్బుక్ సంబంధించిన భూములను తమే నిరూపించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఈ భూములకు సంబంధించి కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో తాజాగా షామీర్పేట ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఈ బొమ్మరాజ్పేటకు సంబంధించిన రైతులంతా కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్నేళ్లుగా తాము ఇక్కడే ఉంటూ భూమిని వ్యవసాయం చేసుకుంటూ కూడా కాయకష్టం చేసుకుంటూ బతుకుతుంటే కొందరు భూబకాసురులు పాత రికార్డులతో కూడా నకిలీ రిజిస్ట్రేషన్లతో కూడా తమను భూమిని లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారు. వీటితో పాటు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ధరణితో తమకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు కూడా లబ్ధి చేయకుండా తన భూభారతి వచ్చిన తర్వాత కొన్ని చట్టాలను తీసుకొని కూడా అధికారులు తమ భూములను ఎవరైతే పట్టా పాస్ పుస్తకాలు కానీ అప్లై చేస్తే వారికి ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా తమ విలువైన భూమిని కూడా లాక్కొనే ప్రయత్నం చేశారంటూ కూడా ఆందోళన దిగిన పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో చూసుకోవచ్చు, బొమ్మరాసిపేటకు సంబంధించిన సుమారుగా 200 మంది పైగా రైతులు ఆందోళన చేసేందుకు ఇక్కడికి చేరుకున్నారు. వారికి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా మద్దతు తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో చూసుకోవచ్చు, వాళ్ళు వినూత్నంగా ప్లకార్డులు పట్టుకుని కూడా ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వారి రైతుల మద్దతుకు మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మద్దతు ఇచ్చారు. తమ భూములకు సంబంధించి న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలేదంటూ కూడా వారు ధర్నాలో కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా బొమ్మరాసిపేటకు సంబంధించిన 400 మందికి పైగా రైతులకు సంబంధించి కొన్నేళ్ల క్రితం తాతల ముత్తాల కాలం నాటి నుంచి కూడా తమ భూములు వ్యవసాయం చేసుకుంటూ కూడా జీవనం సాగిస్తున్నట్టు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంతమంది పాత రిజిస్ట్రేషన్ల పేరుతో కూడా ఈ భూమి తమదే అంటూ కూడా చాలా మందికి పదుల సంఖ్యలో డబల్ రిజిస్ట్రేషన్ చేశారంటూ కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తూ చూసుకోవచ్చు. ఆ గ్రామానికి సంబంధించిన మహిళలతో పాటు కొంతమంది చంటి పిల్లలతో కూడా ధర్నాలో కూర్చున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. విజువల్స్ లో చూసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గడిచిన 5 ఏళ్లుగా తాము ఈ భూముల కోసం పోరాడుతున్నామంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్ చెప్పండి, ఈ భూములకు సంబంధించి ఎప్పటి నుంచి మీరు అంటే దీన్ని చేస్తున్నారు ఏంటి? ఈ భూములకు సంబంధించి ఎన్ని ఎకరాల భూమి ఉంది ఏంటి? ఎన్ని ఎకరాల భూమి ఉంది ఏంటి? తర్వాత ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు, ధర్నాలో ఈ గ్రామానికి సంబంధించిన వారంతా కూడా బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. వీరికి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా మద్దతు ఇచ్చారు. మరికొంతమందితో మాట్లాడదాం. చెప్పండి, మీ భూమికి సంబంధించి ఎంత భూమి ఉంది ఏంటి? टोटल 15 एकर्स ఉంది. मेरे मामा का 5 एकर्स, मेरा 5 एकर्स और मेरे मामे का 5 एकर्स. अब 20-25 ఇయర్స్ ఉంది. కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. మీ భూమి ఎంత ఉంది ఇందులో? ఇప్పుడు మా ముగ్గురు నాయనలు పొత్తుల 2 ఎకరాలు తీసుకున్నాం. అప్పుడు 50 సంవత్సరాల కింద. ఇంతవరకు మా 5 సంవత్సరాల నుంచి మా తిప్పలు పెడుతూ సారు. దాని మీద మాకు బతుకు తెరువు ఉన్నది. ఆ తెరువు 2 బోర్లు వేసుకున్నాం. మళ్ళా దాంతోనే మేము బతుకుతున్నాము. మాకు ఈ బాధలు చాలా కష్టపెడుతున్నారు సార్. మాకు ఎన్ని బాధలు పెట్టినా కానీ ఇక్కడ మండల ఆఫీస్కి పోయినా, ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్కి పోయినా, కలెక్టర్ ఆఫీస్కి పోయినా కానీ అది ఏం చెప్తలేరు. మాకు మా బాధలు ఏం తీర్చలేరు. మేము ఏం చేయాలి? మా పిల్లలు ఎట్లా బతకాలి? మేము ఎట్లా బతకాలి? మాకు
చూసుకోవచ్చు వారంతా కూడా వారి పట్టాదారు పాస్ పుస్తకాలతో కూడా నిరసన చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కేవలం ఒకరిద్దరే కాదు, సుమారుగా 200 మందికి పైగా రైతులు ప్రస్తుతం ప్రత్యక్షంగా ధర్నాలో పాల్గొంటే ఈ భూ బకాసులకు సంబంధించి కూడా 1000 ఎకరాల భూమికి సంబంధించి కూడా సుమారుగా 450 మంది పైగా రైతులు కొన్నేళ్లుగా తాతల కాలం నుంచి సంబంధించిన సంబంధించిన పాస్బుక్లో వ్యవసాయం చేసుకుంటే కొంతమంది వచ్చి తమ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు ఇవ్వని రసీదులు చూపించి కూడా తమ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఈ బొమ్మరాజపేట సంబంధించిన రైతు నిర్వాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరికి మద్దతుగా వీరు తీస్తున్న నిరసనకి మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా సంఘీభావం తెలిపి వారి సమస్య పరిష్కారమయ్యే వరకు వారికి బాసటగా నిలుస్తామంటూ చెప్తున్నారు.